అది గుండు చూడే సైడ్కి ఎట్లా పడుకునేది మీరు ఎన్ని ఇంకా మేము 2017 ఇస్వీ నుంచి ట్రై చేసి ఈ హాస్పిటల్ కావాలని చెప్పింది గ్రామస్తులందరినీ కూడేసి గ్రామస్థ పరంగా మళ్ళీ అఫీల్స్ పరంగా ప్రయత్నం చేసి ట్రై చేస్తుంది. మా కృష్ణమూర్తి అనే వాళ్ళు మాకు ఆయుక్త కచేరీలో ఆంధ్ర సర్కార్లో వాళ్ళు మాకు కోఆపరేట్ చేసి మాకు కవల పరిశ్రమ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయడానికి అనుకూలం చేస్తారు. ఆ పిమ్మట మళ్ళీ మాకు ల్యాండ్ కొదవ వచ్చేసారు. ల్యాండ్ కొదవ వచ్చేసి నుంచి మళ్ళీ ల్యాండ్ కావాలని చెప్పి 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేయాలని చెప్పి ఆ 1 లక్ష రూపాయల డిపాజిట్ను ఈ కోర్టుగల అమ్మానేకరే వాళ్ళ సహకారం నుంచి తీసుకొని వాళ్ళతో నుంచి మేము 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తున్నాం. దానికి చంద్రశేఖర్లలో కేఎన్ చంద్రశేఖర్ ఒక దండు నరసింహయ్య వాళ్ళు వీళ్ళంతా అధ్యక్షులుగా ఉండి మాకు దుడ్డు సహాయం చేశారు. ఆ మీటి మళ్ళీ ల్యాండ్ కావాలన్నాడు మాకు. మేము మహంతి గౌడ వాళ్ళతో పోయి కాగోడు తిమ్మప్ప వాళ్ళతో పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ ముఖాంతరగా మాది గోమాళంలో ఉంది కాబట్టి దాని నుంచి అక్కడ శాంక్షన్ చేసుకున్నాం. ఆడ నుంచి అవుతుంది మళ్ళీ మాకు స్టాప్ లేకుండా అయిపోయింది. మా స్టాప్ అంతా ఇది ఇల్లు చేశారు. అది ఎలక్షన్ వచ్చేసి ఆమెట ఇది ఇందిరానగర్కి మాకు దీని కేసు ఇందిరానగర్ నుంచి రిలీజ్ కావచ్చు మాకు కావాలి పరిస్థితి నుంచి అక్కడ 2 నెలల రూపాయలు 2 నెలలు తిరిగి అక్కడి నుంచి మళ్ళీ మేము తీసుకొస్తే వాళ్ళు మాకు ట్రాన్స్ఫర్ చేసుకునేసి మేము మాకు ఇక్కడ వచ్చేదానికి వాళ్ళకి అవకాశం లేకుండా ట్రాన్స్ఫర్ చేసుకునేసి వాళ్ళకే రిజల్ట్ చేసి కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చేసి కాబట్టి ట్రాన్స్ఫర్ చేసుకుంటాయి. అప్పుడు మళ్ళీ ఆయుక్త మళ్ళీ పోయినాడు నంబర్ 1 అకౌంట్లో తీసుకోండి అని చెప్పేసి మళ్ళీ మాకు డిహెచ్ఓ సార్కి డీసీకి మాకు పర్మిషన్ చేశారు కాబట్టి ఆ పర్మిషన్ పైన ఇప్పుడు మేము కోర్టు ఈ డేట్కి ఇప్పుడు మేము ఓపెన్ చేసేదానికి మా సార్వజనికులు చుట్టుముట్టు ఉండేవాళ్ళు బట్టి మా డిహెచ్ఓ సాహెబ్లో మరియు మా లక్ష్మణ్ రెడ్డి వాళ్ళు మా శ్రీనివాస్ రెడ్డి వాళ్ళు మా మేడం గారు రోహిణి మేడం గారు వీళ్ళందరూ సహాయంతో ఆమె మా అధ్యక్షులు మా ఉపాధ్యక్షులు మా మెంబర్లు అందరూ సహకారం చేశారు కాబట్టి మేము ఇప్పుడు ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి అవకాశం. ನಾವು